నిరూపించకపోతే మీ కాళ్ళు పట్టుకునే క్షమాపణ అడుగుతా. నిరూపిస్తే మీరు దోచిన డబ్బు ప్రభుత్వానికి కడతారా? నెహ్రూ గారు, నవీన్ గారు, నేను సిద్ధం, మీరు సిద్ధమా? పాటంశెట్టి సూర్యచంద్ర ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జగ్గంపేటలో ఎన్నికల ప్రచార సభలో జగ్గంపేట నియోజకవర్గంలో విపరీతమైన మట్టి ఇసుక తూలకాలు జరిగాయని, అవినీతి ఆనకొండలుగా మారి ప్రజాధనం దోచుకు తిన్నారని, అవినీతిపై ప్రశ్నించాలని భయపడకుండా ధైర్యంగా అవినీతి చేసే వారిపై పోరాడి వారు చేసిన అవినీతిని అందరికీ తెలిసే విధంగా ప్రజలందరూ తమ గలం వినిపించాలని తెలిసిన వీడియోని చూపిస్తూ నాటి ప్రభుత్వానికి నేటి ప్రభుత్వానికి తేడా ఎక్కడా అని జ్యోతుల నెహ్రూ గారిని, జ్యోతుల నవీన్ గారిని సూర్యచంద్ర ప్రశ్నించారు. ఈ 2 సంవత్సరాల్లోనూ జగ్గంపేట నియోజకవర్గంలో మట్టి ఇసుక అక్రమ రవాణాలో 200 కోట్ల పైనే అవినీతి జరిగిందని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామని, నిరూపించలేకపోతే జగ్గంపేట నడిబొడ్డున మీరు ఏర్పాటు చేసిన సమావేశంలో నేను మీ కాళ్ళు పట్టుకునే క్షమాపణ చెప్పి రాజకీయాల నుండి తప్పుకుంటానని, ఇది నిరూపించినట్లయితే మీరు దోచుకున్న ప్రజాధనాన్ని ప్రభుత్వానికి తిరిగి చెల్లించాలని పాటంశెట్టి సూర్యచంద్ర షరతులు తెలియజేయడం జరిగింది. రెవెన్యూ మైనింగ్ డిపార్ట్మెంట్లతో మామిడాడ, కృష్ణవరం, గండేపల్లి, మురారి, నాయకంపల్లి, ఎన్టీ రామజాపురం, రంపాయర్రంపాలెం, ఎర్రలంకపల్లి, బాబాజీపేట, సూదికొండ, వేలంక ఇంకా అనేక గ్రామాల్లో మరియు మట్టి ఇసుక ఓవర్లోడ్ లారీలు ప్రభుత్వ టోల్గేట్లోకి వెళ్లకుండా బూరుగుపొడి, కృష్ణవరం మధ్యలో పోలవరం పుష్కర కాలువల నుండి రాత్రి పగలు తోలుతున్న మీ పర్సనల్ టోల్గేట్ ఆదాయం, ఏలేరులో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న గ్రామాలలో ఇసుక తీసిన అన్ని ప్రాంతాలను స్వయంగా చూపించి అవినీతి నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నామని, టైమ్, డేట్, ప్లేస్ గౌరవ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారు, గౌరవ జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ శ్రీ జ్యోతుల నవీన్ గారు నిర్ణయించుకుని తెలియజేయాలని పాటంశెట్టి సూర్యచంద్ర మీడియా ద్వారా కోరారు. కేటాయించలేకపోయారు అని ప్రశ్నించాను. రెండవది 200 కోట్ల రూపాయలు అవినీతి చేశారు అని చెప్పి ప్రశ్నించాం. గురించి మాట్లాడాం. తాళ్ళూరు ఎత్తిపోతల పథకాన్ని అక్కడ అమరనిరాహార దీక్ష కూడా చేశాం. మేము రైతులు కష్టాల గురించి మాట్లాడే హక్కు నాకుంది, నాకే కాదు రైతులకు ఉంది, ప్రతి ఒక్కరికి ఉంది. నేను దాని గురించి మాట్లాడాను. అది తప్పే ఉంది. అదే రకంగా ఒకసారి వీడియో చూడండి ఒకసారి మిత్రులందరూ. ఏం తమ్ముళ్ళు ఇక్కడ మీ ఎమ్మెల్యే కూడా కనుడు మన అందరం అనుకున్నా అమాయకుడని అనుకున్నారా లేదా? అమాయకుడు అనుకుంటే ఈ ఎమ్మెల్యేని చూస్తా ఉంటే నాకు అనిపిస్తా ఉంది వీడు పెద్ద గరుడుగా ఉన్నాడని. గండేపల్లి మండలం రామేశ్వరంపేటలో 200 ఎకరాల విస్తీర్ణంలో కొండను తవ్వి ఈ ఆనకొండలు గ్రావెల్ మొత్తం కొట్టేశారు తమ్ముళ్ళు, మింగేశారు మొత్తం. కొండ మింగేసిన ఆనకొండలు వీళ్ళు. విశాఖపట్నంలో రిషికొండని కొట్టేస్తే పెద్ద ఆనకొండ జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ చిన్న ఆనకొండ రామేశ్వరంపేటలో 200 ఎకరాలు కొట్టేశాడు. ఇదే కాదు, ఇంకో పక్కన చూస్తే ఇతను ఇంద్రపాకలో అవినీతి సొమ్ముతో 108 ఎకరాలు చేపల చెరువు పెట్టాడా? చేపల చెరువు ఉందా లేదా? ఇంకో పక్క ఇంద్రపాకలో 549 ఎకరాల్లో ఒక చెరువు ఉంటే ఇరిగేషన్కి ఇవ్వాల్సిన నీళ్లు ఇవ్వకుండా చేపల చెరువుగా మార్చుకొని డబ్బులు కొట్టేశారు. అవునా కాదా? అయినా మీరేం మాట్లాడరు. నేనేం మాట్లాడాలా? మీరు మాట్లాడితే 10 మంది తెలుస్తుంది వాళ్ళ అవినీతి. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఇక్కడ మర్రిపాక, రామవరం గ్రామాల మధ్యన పుష్కర బ్రాంచ్ కెనాల్, అక్కడ గట్టు మొరం ఉందే, అక్కడది ఉందా? పక్కన గుట్ట ఉందా? అక్కడ మట్టి ఉందా? ఏం తమ్ముళ్ళు, కొండ కరిగిపోయింది, గట్టు మాయమైపోయింది, ఎమ్మెల్యే మాయ. ప్రజలంతా పాపం మీరు గమ్మునుండాలా? ఉండకపోతే మీ మీద కేసులు. ఇది అన్యాయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిందే మేము అడుగుతున్నాం. నేను మొన్న మీటింగ్లో మాట్లాడింది మీరందరూ విన్నారు కదా.
మీడియా మిత్రులు, ప్రజలు ఇప్పుడు నన్ను ఈ 2 రోజుల నుంచి తిట్టిన తెలుగుదేశం పార్టీ నాయకులు అవ్వచ్చు, మరి ఈ లిస్టు అంతా మీరు రాసి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు. జ్యోతుల నవీన్ గారు, నెహ్రూ గారు, మీరు కూడా విన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది. అవినీతి అనకొండ, దోచు తినేశారు, మట్టి ఇసుక, అవినీతి అనకొండలు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ప్రశ్నించండి అన్నారు, మాట్లాడండి అన్నారు, భయపడొద్దు అన్నారు. నేను మాట్లాడితే నన్ను పిచ్చోడు, మెంటలెక్కింది, లేని ఆరోపణలు చేస్తా ఉన్నాడు. నెహ్రూ గారిని విమర్శిస్తే పెద్దోడైపోవడానికి ఆలోచన చేస్తున్నాడు. ఖబర్దార్. ఏంటండి ఇవి? మాట్లాడమన్నది ఎవరు మాట్లాడమన్నారు? చంద్రబాబు నాయుడు గారే చెప్పారు, ఆదేశాలు ఇచ్చారు మాట్లాడమని. గత ఎమ్మెల్యేని అవినీతి చేసావు, నువ్వు అవినీతిలో కూరుకుపోయావు, అనకొండ దోచుకు తినేసావని చెప్పేసి గత ఎమ్మెల్యేని తిట్టారు కదా చంద్రబాబు నాయుడు గారు. మీరే స్లిప్పులు రాసి ఇచ్చారు కదా, ఆయన చెప్పారు కదా.